Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Power star Pawan Kalyan garu. Sorry to say this my dear gentle friends. Power star Pawan Kalyan lo power star ni తీసేద్దాము. జనసేన పార్టీ అధ్యక్షులు రాజకీయ నేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఎలక్షన్స్ ముందుకు వస్తున్నారు. సో ఇలా భాగస్వామ్యంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చీఫ్ మినిస్టర్గా చేయకూడదు టీడీపీ? సినిమాటిక్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ 2.5 సంవత్సరాలు సీనియారిటీ ప్రకారం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి సెకండ్ హాఫ్ రెండవ 2.5 years పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా చేయకూడదు? ఈ నినాదం ఈరోజు చాలా పాపులర్గా వినపడుతుంది. హరే హరే అని కొంతమంది మరీ ముఖ్యంగా ఈ నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సరే, ఇదంతా కూడా టీడీపీ జనసేన గెలిచినప్పుడు విషయం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అండ్ ఈ విషయం అంతా డిస్కస్ చేయడానికి నువ్వేమైనా పెద్ద పొలిటికల్ అనలిస్టుగా అని చెప్పి కూడా అడగచ్చు. ఎస్, ఇదంతా గెలిస్తే జరిగే ఒక విషయమే. అండ్ ఆఫ్ కోర్స్ నేను పొలిటికల్ అనలిస్ట్ ఏం కాదండి. సో ఒక సామాన్య పౌరుడిగా రాజకీయాన్ని చాలా దగ్గరగా గమనించే ఆసక్తి గల ఒక సిటిజన్గా కొన్ని విషయాల్ని నా సబ్స్క్రైబర్స్కి షేర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ఒక వీడియో ఇది. పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ చాలామందికి ఇంకా గుర్తే ఉంటుంది. సో ఫ్యాన్స్కి అయితే అది మర్చిపోలేని ఒక విషయం అయితే, కామన్ పబ్లిక్కి కూడా ఆ స్పీచ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో ఒక నమ్మకం వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పవర్ఫుల్ స్పీచ్ అని మాత్రమే కాకుండా చాలా డేటాని ఆయన మాట్లాడడం, చాలా ఫర్ ఎగ్జాంపుల్ అది మీడియా ఇంటరాక్షన్ కాదు, మీడియా అడగాల్సిన ప్రశ్నని ఆయనే అడిగి దానికి జవాబు చెప్పడం, ప్రజల మనసుల్లో ఉండే సందేహాలు చాలా వరకు తీర్చడం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, అరే మీ అన్న పెట్టాడు పార్టీ ప్రజారాజ్యం, సో దాన్ని ఏం చేశాడు, చివరికి ఎత్తుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు కదా, నువ్వు ఈరోజు పడుతున్నావు, చివరికి ఎత్తుకెళ్ళి ఇంకేదైనా పార్టీలో కలపవు అని చెప్పి గ్యారంటీ ఏంటని చెప్పి ఒక పెద్ద ప్రశ్న ఆయన పార్టీ లీక్ అయినప్పటి నుంచి, పెడతారు అన్న విషయం లీక్ అయినప్పటి నుంచి చాలా మీడియాలో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి ఉన్న ఒక మాట. సో ఈ మాటకి ఆయన సమాధానం చెప్తూ ఆ రోజు ఆ యొక్క స్పీచ్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేమైనా పార్టీ కానీ ఏమైనా పుణ్య నద, అదేమైనా గంగా నద, దాంట్లో ఎత్తుకెళ్ళి నా పార్టీని కలిపేయడానికి నేను సొంతంగా పార్టీ పెడుతున్నాను, చివరి దాకా ప్రజలకి అండగా ఉంటాను, ఇదే పార్టీతో నిలబడతాము అన్న ఒక పాయింట్ చాలా లాజికల్గా బల్లను గుద్ది చెప్పిన ఒక విషయం. అరే ఈయన చాలా సీరియస్గా ఉన్నారు, పాలిటిక్స్ అనేది ఈయనకి ఒక పార్ట్ టైం కాదు, ఈరోజు పాలిటిక్స్ వర్క్ అవ్వకపోతే చిరంజీవి గారు అప్పుడు చేసినలాగా మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాడు అన్న విషయం, అన్న సందేహం లేకుండా, త్రావు లేకుండా, ఆ సందేహానికి త్రావు లేకుండా, ఆ సందేహానికి చోటు లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా బలంగా నేను పాలిటిక్స్ చేయడానికి వచ్చాను, మీతో పాటే ఉంటాను అనే విధంగా సాగింది ఆ స్పీచ్. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? మరి చాలామంది చెప్పే విషయం ఏంటంటే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు పొలిటికల్ వాక్యూమ్ అనేది, స్పేస్ అనేది లేదు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బలంగా పాతుకుపోయి ఫస్ట్ 5 years ఆయన యొక్క గవర్నెన్స్, ప్రజల్లోకి వెళ్ళిన పథకాలు, ఇంకొక పక్క చూస్తే సో అపోనెంట్ కూడా చాలా స్ట్రాంగ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి స్పేస్ లేకుండా ఉన్న ఒక టైంలో పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ చేయడమే ప్రజారాజ్యం పార్టీకి వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్గా రీజన్ చెప్పుకుంటారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎంతో నిజం చెప్పుకోవాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడకూడదు, కానీ ఓపెన్గా చెప్పాలంటే చిరంజీవి గారి స్టామినానే వేరండి. ఆ రోజుల్లో 90s కిడ్స్కి కానివ్వండి, 80s వాళ్ళు కానివ్వండి, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసు ఆయన క్రేజ్ ఏంటో. సో ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి క్రేజ్ని కూడా మించిపోయే విధంగా ఉండింది ఒకానొక సందర్భంలో చిరంజీవి గారి యొక్క క్రేజ్. పబ్లిక్లో ఆయన పైన కూడా చాలా నమ్మకం ఉంది, అందరి వాడు అనే ఒక ముద్ర కూడా ఆయన పైన ఉంది. బట్ ఎన్నో కారణాలు, సో కొన్ని కారణాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈరోజు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా అన్న విషయం గురించి మెయిన్ పాయింట్, దానికి కనెక్టెడ్గా ఇంకొన్ని విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. సరే, ఇకపోతే అసలు విషయానికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి నేను చెప్పి ఒక చిన్న విషయం, నా యొక్క విషయం ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోయింది, ప్రజల్లోనే ఉన్నారు, కష్టపడుతున్నారు, ఆయన స్పీచెస్లో కమిట్మెంట్ కూడా ప్రజలపైనే ఉంటానని చెప్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది కదా.
సో ఆయన పార్టీ స్వతహాగా ఈరోజు ఎటువంటి అలయన్సెస్ లేకుండా స్వతహాగా అన్ని చోట్ల 175 కాన్స్టిట్యుయెన్సీలోనూ పోటీ నిలబెట్టగలిగే సత్తా ఆయనకి లేదా అంటే సత్తా ఆయనకు ఉంది. సత్తా ఉంది. బట్ పాలిటిక్స్లో విజయం సాధించడం అనేది ఎంత ఇంపార్టెంటో తట్టుకొని నిలబడ్డం, ఒక ఫౌండేషన్ని స్ట్రాంగ్గా ఏర్పరచుకోవడం, ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విజయం తీసుకురావాలంటే ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకాన్ని కలిగించాలంటే ఏం చేయాలి? స్పీచెస్ ఇస్తే సరిపోతుందా అంటే మన పాలిటీషియన్సే కాదండి, మన ప్రజలు కూడా చాలా వరకు పొల్యూటెడ్ అయిపోయారని చెప్పాలి. సో పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది ఎలాగంటే కాస్ట్ సెంట్రిక్ పాలిటిక్స్గా మారిపోయింది. ఫినాన్షియల్ సెంట్రిక్, ఆర్థికపరమైన సెంట్రిక్ పాలిటిక్స్గా మారిపోయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మందు బాటిళ్ళకి, బిర్యానీ ప్యాకెట్లకి, ఎలక్షన్స్కి ముందు ఇచ్చే డబ్బులకి లొంగిపోయి ప్రభావితమైపోయి ఓట్లేసే జనాలు మనం ఎంత దూరం అవగాహన కల్పించాలి, మనం చదువుకున్న మన యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరిగాయి, లిటరసీ రేట్స్ పెరిగాయి అని చెప్పుకున్నా కూడా, బయటికి లెక్చర్స్ ఇచ్చినా కూడా మనలో చాలామంది ఈ పొట్లాలకి, బాటిల్స్కి, లేకపోతే చివరికి ఆ డబ్బుకైనా ఆశపడే ఓట్లు వేస్తున్నాం. కనీసం చెప్పుకోవాలంటే 60% కంటే ఎక్కువ మంది ఇటువంటి ప్రలోభాలకి లోబడి లొంగిపోయే ఓట్లేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్కాములు కొరకు అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పారండి. సో ఆ విధంగా ఫ్రీ స్కీమ్స్ ఎవరైతే ఇస్తున్నారో, అరే బస్సు ఫ్రీ వస్తుందా నాకు, లేకపోతే ఇంకొకటి ఫ్రీగా సాగిపోతుందా, సో ఫ్రీగా జరగాలి, ఏ పనైనా కూడా కష్టపడకుండా జరిగిపోవాలి అనే ఒక దృక్పథంతో ఎవరైతే ఎక్కువ ఫ్రీగా ఇస్తున్నారో అక్కడ ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ వెళ్ళిపోవడం. సో ఇలాంటి చాలా కారణాలు ప్రభావితం చెందుతాయి. మరి అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారు చేసే పాలిటిక్స్, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బులు పంచలేను, నేను కాపుకి సంబంధించిన ఒక వ్యక్తి అయినా సరే, నా కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అని కోరుకునే వ్యక్తి అయినా సరే, నాకు అన్ని కమ్యూనిటీస్, అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, నేను బీజేపీకి ఒక మతపరంగా ముద్ర పడిపోయినా, నేను ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్యాయం మైనారిటీస్కి కానీ సో వేరే వాళ్ళకి అన్యాయం చేస్తారు అని చెప్పి అనిపించినప్పుడు, నేను ఖచ్చితంగా అలయన్స్లో ఉంటే కూడా గొంతిచ్చి మాట్లాడతాను, మీకు సపోర్ట్గా ఉంటాను, నాకు మతాలు కులాలు లేవని చెప్పి మాట్లాడడం. మేబీ ఇవన్నీ వినడానికి బాగున్నా ఓట్లుగా మారడానికి కష్టం అనేది చేదు నిజం. ఎన్ని ప్రలోభాల మధ్యలో ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ అవ్వాలి, 175 కాన్స్టిట్యుయెన్సీలను నిలబడాలంటే అది ఊరికే మాట కాదు. సో ఆబ్వియస్లీ ఒక దండ పెట్టుకొని సో తను ఏంటో నిరూపించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్స్లో ఒక బలాన్ని చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో ఒక బలాన్ని చూపించాలి. బయట మీడియా ఇంటరాక్షన్స్లో ఎంత మాట్లాడినా, ఎన్ని మీడియాస్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ పవన్ కళ్యాణ్ గారి ఇంటరాక్షన్స్కి కానివ్వండి, స్పీచెస్కి కానివ్వండి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. సో అందరికీ తెలిసిన విషయమే, జనసేన యూట్యూబ్ ఛానల్ తప్పనిస్తే, లేకపోతే చెదురుముదురు యూట్యూబ్ ఛానల్స్ తప్ప, సోషల్ మీడియాస్ తప్ప మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని చూపించట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన యొక్క వాయిస్ అసెంబ్లీలో లేకపోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క వాయిస్ బలంగా కనీసం ఒక 20 మంది, 15 నుంచి 20 నుంచి ఒక 25 మంది యొక్క వాణి ఏకత్రాటిగా అసెంబ్లీలో వినిపించినట్లయితే ఆబ్వియస్లీ మీడియా కూడా ముందుకొస్తుంది. సో పబ్లిక్తో కూడా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆయన ఎంచుకున్న పదం ఏదైతే ఉందో, ఆయన ఎంచుకున్న బాణి ఏదైతే ఉందో, నేను ఇలాగే పాలిటిక్స్ చేస్తా, డబ్బులు పంచను, కుల మత పాలిటిక్స్ చేయను, సో స్ట్రైట్ పాలిటిక్సే చేస్తా అని అనుకునే ఒక వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వాయిస్ని వినపడేలాగా చేయాలి. సో దానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం, తెలుగుదేశంతో కలిసి పోరాడదామనే మార్గం కోర్స్ వెల్కమ్ చేయాల్సిన ఒక విషయమే. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్కి మేబీ ఇది డైజెస్ట్ అవ్వకపోవచ్చు. ఇదేంటన్నా మనం ఇంత బలంగా ఉన్నాం, కేవలం ఒక 25 సీట్లకి 30 సీట్లకి ఇంకా తేలలేదనుకోండి, బయట వినిపిస్తున్న మాటలు, కేవలం ఒక 25-30 సీట్లకి మనం ఒప్పుకోవాలా, దీనికి మనం లొంగిపోవాలా, చీఫ్ మినిస్టర్ పోస్ట్ మనం అడగాలి కదా, మనం ఎంతో బలంగా ఉన్నాం కదా అని చెప్పి అనుకునే వాళ్ళకి కొంచెం చేదుగా ఉంటుంది అనిపిస్తుంది. బట్ నిజం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క వాణి అసెంబ్లీలోకి వినపడాలి. సో దాన్ని వదిలిపెట్టేసి ఈరోజు కొంతమంది ఆయన్ని చీఫ్ మినిస్టర్ చేయాలి అని చెప్పి దాన్ని వదిలిపెట్టి చీఫ్ మినిస్టర్ చేసేయాలి పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం తక్కువ చూపు చూస్తుంది జనసేన కార్యకర్తల్ని, పోటీదారుల్ని అని చెప్పి అనుకోవడం అనేది
చాలా చిన్న దృక్పథంగా పొలిటికల్ గేమ్లో స్ట్రాటజీలో దెబ్బ కొట్టాలి, ఈ కాంబినేషన్ని ఈ అలయన్స్ని దెబ్బ కొట్టాలి అనుకునే వాళ్ళు ఉపయోగించే ఒక స్ట్రాటజీగానే నేను చూస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా లేకపోతే ఒక కొత్త తరం పాలిటిక్స్ రావాలి అని చెప్పి ఎదురు చేసే వాళ్ళు మీరైతే ఈ అలయన్స్ని ఖచ్చితంగా మీరు వెల్కమ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఆయన యొక్క సైన్యం ఏదైతే ఉందో సో వాళ్ళ యొక్క గొంతు అసెంబ్లీలో ఖచ్చితంగా వినపడాలి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీనికి ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్తాను నేను. ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే పెట్టి అంతా జరుగుతూ ఉందో దాంట్లో ఒక వ్యక్తి గురించి నేను మర్చిపోలేనండి, పరకాల ప్రభాకర్ గారు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి నిర్మలా సీతారామన్ గారు, మన యొక్క ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి యొక్క స్వయాన జీవిత భాగస్వామి, సో హస్బెండ్ అయిన పరకాల ప్రభాకర్ గారు. ఒకప్పుడు ఈయన పైన నాకు భయంకరమైన అభిమానం ఉండేది. ఆయన యొక్క స్పీచెస్, ఆయన యొక్క డేటా ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపడేవాడిని. ప్రజారాజ్యంలో ఒక మంచి స్పోక్స్ పర్సన్ దొరికాడని చెప్పి అనుకునేవాడిని. అదంతా కూడా బాగానే ఉంది. చిరంజీవి అభిమానిగా ఒకరోజు నేను కోరుకున్న వ్యక్తి, అనుకున్న ఒక వ్యక్తి అది. బట్ ఏ రోజైతే ఈ పరకాల ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని ప్రజారాజ్యం తనకి ఒక రాజకీయ వాట్ ఇస్ దాట్, ఒక ఫేస్ ఇచ్చిన, ఒక ముఖం ఇచ్చిన ప్రజారాజ్యం పార్టీ పైన బురద జిల్లాడు, ఆ రోజే ఆయన పైన మర్యాద పోయింది. సో వీళ్ళనే బహుశా కోవట్లు అని అంటారనుకుంటాను. ఎస్, పార్టీ పైన విభేదాలు ఉండొచ్చు, ఎన్నో మనకి నిరాశలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ దాన్ని ఆ పార్టీ ఆఫీస్లోనే పెట్టి బురద జల్లుతానడం ఏ విధంగా న్యాయం? మేబీ చిరంజీవి గారి యొక్క మంచితనమో, అమాయకత్వమో, లేకపోతే అందరి వాడుగా నేను ఉండాలి అని చెప్పి కోరుకునే ఒక మనస్తత్వమో, అందరినీ నమ్మేయడమో, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయనకి ద్రోహం చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించి కూడా పట్టించుకోకుండా ఉండిపోయే ఒక తత్వము, చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన ఫెయిల్ అవ్వడానికి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి తప్పును చేయకూడదు. సో ఈరోజు జనసేన పేరును చెప్పుకొని, లేకపోతే జనసేన అభిమాని అని చెప్పుకొని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సానుభూతి పరుణ్ణి అని చెప్పుకొని కొంతమంది పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిందే, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపార్టెన్స్ ఈరోజు ఈ అలయన్స్లో ఇవ్వాల్సిందే అని చెప్పి కోరుకునే వాళ్ళని నేను ఒకటి వెర్రివాళ్ళుగా చూస్తాను, లేకపోతే కోవట్లుగా నా ఒపీనియన్ ఇది. సో రెస్ట్ ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కరిది. సో నేను ఒక సామాన్య మానవుడిగా ఒక కొత్త తరం పాలిటిక్స్ అనేది వస్తే అది మంచిది, అది వెల్కమ్ చేంజే. ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ ఇక్కడ నేను జనసేన అభిమానిని కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుణ్ణి కాదు, టీడీపీ సానుభూతి పరుణ్ణి ఖచ్చితంగా కాదు. ఏ పార్టీ యొక్క ఫ్యాన్ బాయ్ అయితే నేను కాదు. సో నేను ఒక జనరల్ ఓటర్గా, ఒక సిటిజన్గా అనుకున్న విషయాల్ని, మరీ ముఖ్యంగా కొత్త తరం పాలిటిక్స్ని చూడాలి అనుకునే వాళ్ళకి ఈరోజు పిచ్చి పిచ్చిగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకందరికీ కూడా ఈరోజు పిచ్చి పిచ్చిగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఇన్ని సీట్లు అడగాలి, అన్ని సీట్లు అడగాలి అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఒక ఒపీనియన్ని షేర్ చేయాలని చెప్పి అనుకున్నాను. దాని తాలూకు వీడియోనే ఇది. సో ఇది వరకు మనం చేసిన ఒక వీడియోలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోప్పడి నన్ను పేటీఎం బ్యాచ్ అని కూడా అన్నారు. నో ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది నన్నేమో అదే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేబీ నువ్వు ఇది పావలా బ్యాచ్ నువ్వు అని చెప్పి కూడా అనొచ్చు. బట్ ఐ హ్యావ్ నో ఇష్యూస్. సో ఐఎమ్ గివింగ్ జస్ట్ మై ఒపీనియన్. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ in another interesting and useful content. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.